శ్రోతలకు నమస్కారం. షేక్ అబ్దుల్ హకీం జానీ గారు రచించినటువంటి అమృతం పంచిన అమ్మ. నాయనా, రాత్రిపూట చలి విపరీతంగా పెరిగిపోయింది. నాకు ఒక కంబలి తీసుకురా బాబు, కుమారుణ్ణి దీనంగా అడిగింది జగదాంబ. పని ఒత్తిడితో సతమతమవుతున్నాను. కంబళ్ళు ఇప్పుడు ఎవరు వాడటం లేదు. ఏదో ఒక దుప్పటి తెస్తాలే, వెళ్ళి కాసేపు నిద్రపో, ఊరికే నసపెట్టబాకు. గదిమాడు పెద్ద కుమారుడు చక్రాధర్. చేసేది లేక ఆ వృద్ధురాలు పక్క గదిలో ఉన్న మంచంపై కూర్చుంది. ఒక్కసారిగా ఆవిడ జీవితం కళ్ళ ముందు కనబడింది. మనసులోనే గతాన్ని నెమరు వేసుకుంది. నిజానికి జగదాంబ కలవారి ఇంటి కోడలే. తాతల నుండి సంక్రమించిన పొలాన్ని భర్త స్వయంగా దున్ని ధాన్యరాశులను పండించేవాడు. ఆ దంపతులకు 3 సంతానం. పెద్దవాడి పేరు చక్రాధర్, రెండవవాడు మురళీధర్, 3వ సంతానమైన కుమార్తె పేరు మణిమాల. పిల్లలను అదే గ్రామంలో ఉన్న ఒక చిన్న పాఠశాలలో చేర్చింది. వారు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ఇంతలో జగదాంబ భర్త ఉత్తమ్కు ఆర్థిక ఇబ్బందులు మొదలైనాయి. దాంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఇంకా పాఠశాలలోనే చదువుతున్న చిన్నపిల్లలు, మరోవైపు తనకు దూరమైన పొలం, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ ఆలోచించుకొని ఉత్తమ్ మంచం పట్టాడు. మానసికంగా కృంగిపోయిన ఉత్తమ్ కొద్ది రోజులకు కాలం చేశాడు. వైధవ్యం పొందిన జగదాంబ పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేక తన 3 సంతానాన్ని తీసుకొని పొరుగున ఉన్న పట్టణానికి వలసపోయింది. తన నగలను అమ్మి ఒక కిరాణా దుకాణాన్ని ప్రారంభించింది. ఖాళీ సమయాలలో కుట్టు మిషన్పై దుస్తులు కుట్టేది. తానేదో మేడలు మిద్దెలు కట్టాలనే తపనతో అదనపు సంపాదన కోసం జగదాంబ ఏనాడు ప్రాకులాడలేదు. తన బిడ్డలను బాగా చదివించి ప్రయోజకుల్ని చెయ్యాలని ఏకైక లక్ష్యం. ఆమె అహర్నిశలు శ్రమించింది. 3 పిల్లల్ని మంచి పాఠశాలలో చేర్పించింది. పిల్లలు కూడా కష్టపడి చదువుకున్నారు. సెలవు రోజుల్లో అవకాశం ఉన్నప్పుడు కిరాణా దుకాణంలో తల్లికి అప్పుడప్పుడు పిల్లలు సాయంగా ఉండేవారు. ఈ విధంగా జగదాంబ బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించింది. ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న జగదాంబ 3 సంతానం నగరంలో పెద్ద ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మంచి సంబంధాలు దొరకడంతో అందరికీ పెళ్లిళ్ళు జరిగాయి. తల్లి మాత్రం చిన్న పట్టణంలోనే నివసిస్తుంది. జగదాంబ వయోభారం వల్ల శ్రమ చెయ్యలేక కిరాణా దుకాణాన్ని తీసేసింది. ఎవరైనా దుస్తులు కుట్టమని ఇస్తే ఓపిక చేసుకుని అప్పుడప్పుడు కుట్టేది. ఆ వచ్చిన డబ్బుతో జీవితాన్ని వెళ్ళబుచ్చుతుంది. తన 3 సంతానంలో ఎవరో ఒకరు కాస్తో కూస్తో వాళ్లకు తీరికైనప్పుడు, అమ్మ గుర్తున్నప్పుడు డబ్బు పంపేవారు. నగరంలో వారంతా యాంత్రిక జీవన చదరంగంలో పరుగులు తీసేవారు. ఒకరోజు పెద్ద కుమారుడైన చక్రాధర్కు తల్లి నుండి ఫోన్ వచ్చింది. నాయనా చక్రాధర్, వయోభారం వల్ల నేను ఏ పని చేయలేకపోతున్నాను. నీ వద్దకు వచ్చి కొంతకాలం ఉండాలనుకుంటున్నాను. నువ్వు అంగీకరిస్తే నగరానికి వస్తాను అని ప్రాధేయపడుతూ అడిగింది తల్లి. ఇక్కడ మేమంతా పనుల ఒత్తిడిలో పరుగులు తీస్తున్నామమ్మా. నిన్ను ప్రత్యేకించి చూసుకునే తీరిక లేనంత పని భారంతో అల్లాడుతున్నాను. నీ కోడలు కూడా ఏదో ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. నిన్ను కనిపెట్టుకొని ఉండాలంటే మాకు కుదరదు. పోనీ పని మనిషిని పెట్టుకుందామా అంటే ఇక్కడ పని మనుషులు దొరకటం లేదు. అందువల్ల నా వద్ద కొద్ది రోజులు ఉండి ఆ తర్వాత తమ్ముడి వద్దకు వెళ్దువు గాని అన్నాడు చక్రాధర్. ఎలాగో ఓపిక చేసుకొని జగదాంబ నగరానికి చేరుకొని పెద్ద కుమారుడైన చక్రాధర్ ఇంటికి చేరింది. చక్రాధర్కు 2 మగపిల్లలు. నాయనమ్మను చూడగానే వాళ్లకు ప్రాణం లేచొచ్చింది. ఆగండర్రా, ఊరి నుండి రాగానే అలా మీద పడిపోతారా ఏంటి? వెళ్ళి పాఠశాలలో ఇచ్చిన ఇంటి పనిని పూర్తి చేయండి అంటూ పిల్లల్ని కసిరింది. పెద్ద కోడలు మదాలస. ఆ రాత్రి గడిచింది. ఉదయాన్నే అందరూ నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని అల్పాహారం సేవించారు. పాఠశాల వాహనం రావడంతో పిల్లలు పాఠశాలకు వెళ్ళిపోయారు. అమ్మా, నేను నీ కోడలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించటానికి కార్యాలయానికి వెళ్తున్నాము. మేము వచ్చేపాటికి సాయంత్రం అవుతుంది. పిల్లలు కూడా పాఠశాల నుండి అప్పుడే వస్తారు.
నువ్వు లోపల గడియ పెట్టుకొని విశ్రాంతి తీసుకో. మేము వచ్చే వరకు గడియ తీయమాకు. అసలే దొంగల భయం ఎక్కువగా ఉంది అని పెద్ద కుమారుడు చక్రాధర్ అన్నాడు. జగదాంబను ఇంట్లో ఒంటరిగా వదిలి అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. జగదాంబ లోపల నుండి తలుపు గడియ పెట్టుకొని కొద్దిసేపు నిద్రపోయింది. ఎటూ కదలటానికి లేదు. తననెవరో జైల్లో పెట్టారనే భావన. సాయంత్రమైంది. పిల్లలు పాఠశాల నుండి ఇంటికి వచ్చారు. ఆఫీస్ నుండి పెద్ద కోడలు మదాలస కూడా వచ్చేసి వేడివేడి కాఫీ తాగి ప్రపంచ పని భారమంతా తన భుజ స్కంధాలపై ఉందనే భావనతో మదాలస తాఫీగా మంచంపై నడుం వాల్చింది. ఇంతలో పిల్లలిద్దరూ అమ్మ వద్దకు వచ్చారు. అమ్మా, మేము ట్యూషన్కి వెళ్ళాలి, టిఫిన్ పెట్టు అన్నారు పిల్లలు. ఇప్పుడే కదా నేను ఆఫీస్ నుండి వచ్చింది విసుక్కుంటూ కొంత చిరుతిండిని పిల్లలకు పెట్టింది మదాలస. పిల్లలు వాటిని తిని ట్యూషన్కి వెళ్ళిపోయారు. ఈ మధ్యకాలంలో వృద్ధురాలైన జగదాంబను ఎవరూ పట్టించుకోలేదు. పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. జగదాంబకు ఏదైనా తినాలని మనసులో ఉంది. కోడల్ని అడిగితే ఏమనుకుంటుందో అనే చిన్నపాటి సందేహం. ఎందుకొచ్చిన తంటాలే అని మంచినీళ్లు తాగేసి ఊరుకుంది. చీకటి పడింది. కుమారుడు చక్రాధర్ ఆఫీస్ నుండి, పిల్లలిద్దరూ ట్యూషన్ నుండి వచ్చేశారు. రాగానే పిల్లలు కంప్యూటర్లో వీడియో గేమ్స్ ఆడుకోవటం మొదలుపెట్టారు. చక్రాధర్ తన సెల్ ఫోన్ ఎక్కడ హ్యాంగ్ అవుతుందో అనే భయంతో వాట్సాప్లో వచ్చిన మెసేజ్లను చూసి డిలీట్ చేస్తున్నాడు. కోడలు వంట పనిలో నిమగ్నమైంది. జగదాంబ ఏం చెయ్యాలో పాలుపోక జపమాల తీసుకుని దైవ ప్రార్థనలు మొదలుపెట్టింది. ఇంతలో వంట పని పూర్తి కావడంతో భోజనానికి రమ్మని అందరినీ పిలిచింది మదాలస. అందరూ భోజనం చేశారు. ఆ రాత్రి గడిచింది. తిరిగి ఉదయం కాగానే తంతు మొదలైంది. గానుగెద్దుల్లాగా నిన్న ఏం చేశారో ఈరోజు కూడా యథాతథంగా వారి వారి కార్యక్రమంలో నిమగ్నమై శరవేగంతో పరుగులు తీస్తూ వెళ్ళిపోయారు. జగదాంబకు పలకరించే నాదుడు లేడు. 4 రోజులు గడిచాయి. జగదాంబకు జ్వరం వచ్చింది. ఎంతో కష్టం మీద చక్రాధర్ వైద్యుడి వద్దకు తీసుకొని వెళ్ళాడు. వైద్యుడు అన్ని పరీక్షలు చేశాడు. మీ అమ్మగారికి విషజ్వరం వచ్చింది. వేలకు మందులు వేయాలి. విశ్రాంతి చాలా అవసరం. దగ్గరుండి చూసుకోవాలి అన్నాడు వైద్యుడు. నాకు సెలవు దొరకదు డాక్టర్ గారు. వీలుంటే జ్వరం తగ్గే వరకు మీ ఆసుపత్రిలోనే మీ పర్యవేక్షణలో ఉంచండి. జ్వరం నయం కాగానే నాకు ఫోన్ చెయ్యండి. నేను వచ్చి ఇంటికి తీసుకుపోతాను. ఎంత ఖర్చు అయిందో చెబితే నేను మీకు చెల్లిస్తాను అని చెప్పాడు చక్రాధర్. అందుకు డాక్టర్ ఒప్పుకున్నాడు. ఒక గది తీసుకొని నర్సు పర్యవేక్షణలో తల్లిని ఉంచి ఇంటి ముఖం పట్టాడు చక్రాధర్. జగదాంబ 10 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న పిదప జ్వరం తగ్గింది. ఆ మీదట ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆసుపత్రిలో డాక్టర్ 1,50,000 బిల్లు వేశాడు. ఆ బిల్లును చూసుకొని చక్రాధర్ భార్య మదాలస గుండెలు బాదుకుంది. ఈ ముసలిది ఇంకా మన ఇంట్లోనే ఉంటే కొంప కొల్లేరు అవుతుంది. మన బొచ్చ పట్టుకొని ఆడుకోవలసి వస్తుంది. ఈవిడ గారిని చూడవలసిన బాధ్యత చిన్న కుమారుడిపై కూడా ఉంది కదా. రేపు ఆదివారం అతడి వద్ద వదిలిరండి పురమాయించింది మదాలస. పెళ్ళం దాటికి తట్టుకోలేక తల్లిని చిన్న కుమారుడైన మురళీధర్ వద్దకు తీసుకొని వెళ్ళాడు. తల్లిని చూడగానే మురళీధర్ దంపతులు అవక్కయ్యారు. ఇదేమిటన్నయ్యా, నువ్వు చెప్పా పెట్టకుండా అమ్మను తీసుకుని వస్తే ఎలా? మేమే 10 రోజుల పాటు విదేశాలకు విహారయాత్రకు వెళ్తున్నాము. ఆ తర్వాత అమ్మను నా వద్దకు తీసుకొని వస్తాను అన్నాడు మురళీధర్. చక్రధర్ చేసేది లేక అదే నగరంలో ఉంటున్న చెల్లెలు మణిమాల ఇంటికి తల్లిని తీసుకొని వెళ్ళాడు. తల్లిని చూడగానే మణిమాల గుండె జారిపోయింది. ఏడవలేక నవ్విందన్నట్లు కృత్రిమ నవ్వును ముఖంపై తెచ్చుకుంది. రామ్మ, ఇప్పుడేనా రావటం? మీ అల్లుడు గారు క్యాంపుకు వెళ్ళారు అని చెప్పింది మణిమాల. అమ్మా మణిమాల, చిన్నన్నయ్య వాళ్ళు విదేశాలకు విహారయాత్రల కోసం వెళ్తున్నారు. మొన్నటి వరకు నేను అమ్మను సాకాను. చిన్నన్నయ్య విదేశాల నుండి రాగానే అమ్మను తన ఇంటికి తీసుకొని వెళ్తానన్నాడు. అప్పటి వరకు అమ్మను నీ దగ్గరే ఉంచుకోమ్మా అని ప్రాధేయపడ్డాడు చక్రాధర్. అదేలా కుదురుతుందన్నయ్య? తల్లిదండ్రుల్ని చూడవలసిన బాధ్యత మగపిల్లలది. నేను భర్త చాటు ఆడదాన్ని. మీరు అమ్మను నా దగ్గరికి తెస్తే ఎలా? నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండటం వల్ల ఉద్యోగం కూడా మానేశాను.
నీ ఇంటికి తీసుకొని వెళ్ళు అని కరాఖండిగా చెప్పింది మణిమాల. ముందుగా నా దగ్గరే అమ్మను ఉంచుకున్నానమ్మా. అమ్మకు విషజ్వరం వచ్చి నాకు 1,50,000 వదిలాయి. వారం 10 రోజుల్లో చిన్నన్నయ్య వాళ్ళు వచ్చేస్తారుగా, వెంటనే అమ్మను అక్కడికి పంపుదువు గాని అని సర్ది చెప్పాడు చక్రధర్. చేసేది లేక మణిమాల తల్లిని తన వద్దనే ఉంచుకుంది. 2 రోజులు గడిచాయి. మణిమాల భర్త క్యాంపు నుండి తిరిగి వచ్చాడు. ఏమిటి తగలాటకం? మీ అమ్మను మన వద్ద వదిలారేంటి? మీ అన్నయ్యలు ఉంచుకోవచ్చు కదా, ఏం మాయరోగం వచ్చింది వాళ్లకు? కోపంగా అన్నాడు మణిమాల భర్త జ్వాలాప్రసాద్. విషయమంతా పూసగుచ్చినట్లు భర్తతో చెప్పింది మణిమాల. 10 రోజుల భాగ్యానికి మనకు చెడ్డ పేరు దేనికి అన్నది మణిమాల. ఇంతలో జగదాంబ తన గదిలో నుండి హాల్లోకి వచ్చింది. బాగున్నారా అత్తయ్య అంటూ ప్రేమ ఒలకపోశాడు అల్లుడు జ్వాలాప్రసాద్. బాగున్నాను నాయనా, మీరు బాగున్నారా అడిగింది జగదాంబ. బాగున్నానండి, మీరు విశ్రాంతి తీసుకోండి వెటకారంగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు జ్వాలాప్రసాద్. అల్లుడు జ్వాలాప్రసాద్ చాలా పెద్ద ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నాడు. నిత్యం ఏసీ గదుల్లో కూర్చొని పని చేయటమే. జీతం 1,00,000 రూపాయలు పైమాటే. ఇక పై సంపాదనకు అడ్డు అదుపు లేదు. ఈయన గారొక్కరే కష్టపడి సంపాదిస్తున్నట్లు, దేశంలో అందరూ దోపిడీ చేసి సంపాదిస్తున్నారనే భావనలో నిత్యం మునిగి తేలుతుంది అతని భార్య మణిమాల. ఆ రోజు గడిచింది. బారెడు పొద్దెక్కిన కుమార్తె మణిమాల నిద్ర లేవలేదు. అల్లుడు జ్వాలాప్రసాద్ నిద్రలేచి స్నానపానాదులు పూర్తి చేసుకుని ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. పిల్లలు కూడా స్నానాలు పూర్తి చేసుకొని ఇంటికి ఎదురుగా ఉన్న హోటల్ నుండి అల్పాహారం తెచ్చుకొని తిని పాఠశాలలకు వెళ్ళిపోయారు. పని మనిషి వచ్చి అంట్లు తోమి ఇల్లు ఊడ్చి నీళ్లతో తుడిచి వెళ్ళిపోయింది. అప్పటికి కానీ మణిమాలకు మత్తు వదలలేదు. అమ్మా మణిమాల, బారెడు పొద్దెక్కే వరకు నిద్రపోతే ఎలా? మీ ఆయన పిల్లలకు ఇబ్బంది కలగదా ప్రశ్నించింది తల్లి జగదాంబ. ఇదంతా నగర జీవితంలో మామూలే అమ్మా. ఇంటిల్లిపాదికి వండి వార్చేపాటికి నా ఎముకలు అరిగిపోతున్నాయి. అయినా వాళ్ళు పడుతున్న కష్టం ఏముంది? అల్లుడు గారు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు హోటల్లో అల్పాహారం తింటారు. మధ్యాహ్నం ఆఫీస్ దగ్గర హోటల్లో భోజనం చేస్తారు. పిల్లలు కూడా ఇంటి ముందున్న హోటల్ నుండి అల్పాహారం తెచ్చుకొని తిని వెళ్తారు. మధ్యాహ్న భోజనాన్ని నేను రిక్షావాడికి ఇచ్చి పంపిస్తాను. దీంట్లో ఇబ్బంది ఏముంది? తాఫీగా చెప్పింది మణిమాల. కాసేపు తర్వాత ఇంటి ఎదురు హోటల్ నుండే అల్పాహారం తెప్పించి తను ఇంత తిని తల్లికి కూడా పెట్టింది. తర్వాత మధ్యాహ్న భోజనం సిద్ధం చేసింది. రిక్షావాడి చేత పిల్లలకు పంపించేసింది. తల్లి కూతుర్లు ఇద్దరూ తిన్నారు. ఆ తర్వాత మణిమాల హాయిగా నిద్రపోయింది. సాయంత్రం 4ంటికి నిద్ర లేచింది. ఉదయం బారెడు పొద్దెక్కిన తర్వాత నిద్రలేస్తున్నావు, మళ్ళీ మధ్యాహ్నం నిద్రపోవలసిన అవసరం ఏముంది అని జగదాంబ కూతుర్ని ప్రశ్నించింది. అమ్మో, మధ్యాహ్నం నిద్రపోకపోతే నాకు తల పట్టేస్తుంది అంది మణిమాల. రాత్రిపూట త్వరగా నిద్రపోవచ్చు కదమ్మా తిరిగి ప్రశ్నించింది తల్లి. అమ్మా, నాకున్న ఏకైక కాలక్షేపం టీవీ ఒక్కటే. రాత్రి పొద్దుపోయిన తర్వాత నాకు ఇష్టమైన క్రైమ్ కథలు, హర్రర్ ధారావాహికాలు వస్తాయి. అవి చూడందే నాకు నిద్ర పట్టదు. అందువల్ల ఉదయం కొద్దిగా ఆలస్యంగా నిద్రలేస్తున్నాను అన్నది మణిమాల. పెళ్లికి ముందు సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి కల్లాపు చల్లి ముంగిట ముగ్గు వేసేదానివి. ఆ క్రమశిక్షణ ఏమైందమ్మా అడిగింది జగదాంబ. అమ్మా, నువ్వు 10 రోజుల పాటు చుట్టం చూపుగా వచ్చావు. నా ఇంట విషయంలో తల దూర్చకు. అయినా అమ్మను చూడాలనే బాధ్యత ఆడపిల్లపై లేదు. నీ అల్లుడు ఎంతో మంచివాడు కాబట్టి ఇంట్లోకి రాణిస్తున్నాడు. అసలే మా ఆయన రేయనక పగలనక రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తున్నాడు. ఇక్కడ డబ్బులు చెట్లకు కాయటం లేదు. ఇంటి కోసం బండెడు చాకిరీ చేసి నేను విశ్రాంతి తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నేను అడ్డం పడితే ఈ ఇంట్లో వాళ్లకు గంజనీళ్లు పోసే దిక్కు కూడా లేదు. అయినా నా పెళ్లిలో నువ్వు కట్న కానుకలు ఏమీ ఇవ్వలేదు కదా. ఏదో నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు ఇంత మంచి సంబంధం తెచ్చేదానివా? అయినా నేను మీ ఇంటికి కాన్పులకు కూడా రాలేదే. అన్నీ మా ఆయనే చూసుకున్నాడు.
క్రమశిక్షణ గురించి మాట్లాడితే ఎలా? ఎవరి ఇంటి నియమాలు వాళ్లకు ఉంటాయి బదులిచ్చింది మణిమాల. ఆ మాటలకు జగదాంబ విస్తుపోయింది. 10 రోజులు గడిచాయి. రెండవ కుమారుడు మురళీధర్ విదేశాల నుండి వచ్చాడని తెలిసింది. ముసలి తల్లిని వదిలించుకునే ఆత్రంతో వెంటనే ఆలస్యం చేయకుండా మణిమాల తల్లిని ఆటోలో ఎక్కించుకొని చిన్నన్నయ్య ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఈరోజే కదమ్మా మేము విదేశాల నుండి వచ్చింది. ఎంతో అలసిపోయాము. అంతా ఆగమేఘాల మీద రాకపోతే ఏం కొంప మునిగింది? 4 రోజులు ఆగిన తర్వాత రావచ్చు కదా అసహనంగా అన్నాడు రెండవ కుమారుడు మురళీధర్. చేసేది లేక ఓ మూలనున్న గదిని చూపించాడు. ఆ గదిలో పనికిరాని పాత సామాను ఉండడంతో దోమల దండు జగదాంబపై దండయాత్ర చేసింది. నాయనా మురళీధర్, ఈ గది నిండా దోమలున్నాయి. దోమలను తరిమే మందు కానీ దోమతెరను కానీ ఏర్పాటు చేయి బాబు దీనంగా అడిగింది అమ్మ. నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టి 24 గంటలు కాలేదు. అన్నీ ఆగమేఘాలపై రావాలంటే ఎలా? కొంచెం ఓపిక పట్టు అని కసిరాడు మురళీధర్. దోమల వల్ల ఆ రాత్రంతా జగదాంబకు నిద్ర పట్టలేదు. ఎలాగో ఆ రోజు గడిచింది. ఉదయాన్నే చిన్న కోడలు నందిని అందరికీ అల్పాహారం చేసి పెట్టింది. పచ్చడిలో ఉప్పు కారం ఎక్కువగా ఉండడంతో జగదాంబ సరిగా తినలేకపోయింది. అమ్మా నందిని, కొంచెం ఉప్పు కారం తగ్గించు తల్లి, తినలేకపోయాను అన్నది జగదాంబ. మీకంటే వయసు అయిపోయిందండి. నా భర్త పిల్లలకు ఉప్పు కారాలు తగలకుంటే ఎలా? మీకు నచ్చేలా వండాలంటే నా వల్ల కాదు. పెట్టింది తినండి కసిరింది నందిని. ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో జగదాంబ సతమతమయ్యేది. ఆవిడ గోడు ఎవరికీ పట్టేది కాదు. ఒకరోజు జగదాంబ ముగ్గురు సంతానం సమావేశమయ్యారు. అన్నయ్య, అమ్మకు వయసు అయిపోయింది. ఆమె చాదస్తం భరించలేకపోతున్నాము. వృద్ధాశ్రమంలో అమ్మను ఉంచితే బాగుంటుందని నా సలహా అన్నాడు మురళీధర్. అవును మరి, మనకున్న 1,00,000 సమస్యలతో అతలాకుతలమవుతున్నాము. ఈవిడ గారిని భరించే ఓపిక మనకెక్కడిది? వృద్ధాశ్రమానికి పంపడమే ఉత్తమం అని ముక్తకంఠంతో ఆమోదించారు మురళీధర్ మదాలస. నేను ఒక వృద్ధాశ్రమంలో మాట్లాడాను. అయితే నెలకు 10,000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. మనం ముగ్గురం తలా కొంత డబ్బు వేసుకొని వృద్ధాశ్రమంలో చేర్పిద్దాం. అక్కడ వాళ్ళు అమ్మను చాలా బాగా చూసుకుంటారు. ఆ వృద్ధాశ్రమం ఇల్లులాగే ఉంటుంది. సమయానికి వేడి నీళ్ళు, వేడివేడి భోజనం, అన్ని సౌకర్యాలు ఉన్నాయి గొప్పగా చెప్పాడు మురళీధర్. మీరిద్దరూ మగపిల్లలు. అమ్మ బాధ్యత మీది. నాదెలా అవుతుంది? భర్త చాటు ఆడదాన్ని. అసలే మా ఆయన రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి సంపాదిస్తున్నాడు. నా వల్ల కాదు. నేను డబ్బు ఇవ్వలేను తేల్చి చెప్పింది మణిమాల. అమ్మా తల్లి, మేమేం దోపిడీలు దొంగతనాలు చేసి సంపాదించటం లేదు. మేము కూడా రక్తాన్ని దారపోసే డబ్బు సంపాదిస్తున్నాము. దేశంలో నీ భర్త ఒక్కడే రక్తాన్ని చెమటగా మార్చి సంపాదిస్తున్నాడని అపోహ పడకు గదమాయించాడు మురళీధర్. ఇక్కడ సమస్య సంపాదించాలన్నది కాదు. అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించే ఖర్చును ఎవరు భరించాలి అనేదే సమస్య. తమ్ముడు, తను కొంత కూడా ఖర్చును భరించలేనని చెల్లయి తేల్చి చెప్పేసింది. ఇక చేసేదేముంది? మనమిద్దరమే ఆ ఖర్చును భరించాలి. చెరిసగం డబ్బులు వేసుకొని అమ్మను వృద్ధాశ్రమంలో ఈరోజే చేర్పిద్దాం అన్నాడు పెద్దవాడు చక్రధర్. అదే రోజు అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించి వారానికి 2 మాసాల డబ్బు 20,000 అడ్వాన్స్గా చెల్లించి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. అప్పటి నుండి జగదాంబకు కష్టాలు మొదలయ్యాయి. వృద్ధాశ్రమంలో అందరూ వయోవృద్ధులే. అందరూ కలవారి తల్లిదండ్రులే. రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల్ని ఉన్నత స్థాయికి వచ్చేలా తమ జీవితాన్ని దారపోసిన వారే. బిడ్డలకు రెక్కలు రాగానే తల్లిదండ్రులు వారికి భారమయ్యారు. వృద్ధాశ్రమంలో పడవేశారు. వృద్ధాశ్రమంలో తహసీల్దారు వంటి ఉన్నత పదవుల్లో ఉన్న వారి తల్లిదండ్రులు కూడా ఉండటం జగదాంబ హృదయాన్ని కలచివేసింది. ఎప్పుడు రాలిపోతామో తెలియని ఈ పండుటాకులు బిడ్డలకు భారమయ్యారా అని మనసులోనే బోరున విలపించింది. వృద్ధాశ్రమంలో అందరూ వయోవృద్ధులు కావడంతో కొంతమంది మరుగుదొడ్లకు వెళ్లే లోపే మూత్ర విసర్జన చేసేవారు. కొందరైతే మల విసర్జన కూడా చేసేవారు. వృద్ధాశ్రమ సిబ్బంది మొత్తం శుభ్రం చేసి ఫినాయిల్తో కడిగేవారు. అంతకు మించి పర్యవేక్షణ అంత బాగా ఉండేది కాదు. అనారోగ్యంతో బాధపడేవారు ఒకవైపు,
ఆప్యాయంగా పలకరించే రక్త సంబంధికులు లేరని దీనంగా విలపించేవారు మరోవైపు. దేవుడు పిలుపు కోసం ఎదురు చూస్తూ ఆవేదన చెందేవారు ఇంకొక వైపు. అదో శోక సముద్రంలా తలపించే వాతావరణం అక్కడ కనిపించింది. నెల పూర్తి కాగానే వృద్ధాశ్రమానికి డబ్బులు చెల్లించడానికి వచ్చేవారు తప్పితే ఈ పండుటాకులు ఉన్నాయా రాలయా అని గమనించేవారు ఎవ్వరూ లేరు. అక్కడ ఎవరైనా వృద్ధులు చనిపోతే ఇంటికి ఫోన్ చేస్తారు. కొంతమందైతే తమ ఇళ్లకు తీసుకొని వెళ్ళి దహన సంస్కారాలు చేస్తారు. మరికొందరైతే వృద్ధాశ్రమం నుండే శ్మశాన వాటికకు తీసుకొని వెళ్ళి దహనం చేసేవారు. ఈ దృశ్యాలు జగదాంబ మనస్సును కదిలించి వేశాయి. ఈ బాధలను చూసి కొందరు వృద్ధులు తమ బిడ్డలకు శాపనార్థాలు పెట్టేవారు. వారిని జగదాంబ వారించేది. చిన్నతనంలో బిడ్డలు మన గుండెలపై తంతే ఆనందించం. మనం ఎటువంటి శాపనార్థాలు వారికి ఇవ్వలేదు. ఇది అంతే. మనం కన్నవాళ్ళం. అమృతం పంచాలి కానీ విషాన్ని చిమ్మకూడదు. ఈ వయసులో మనల్ని వాళ్ళు బాగా చూసుకునే గుణాన్ని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించాలే తప్ప వారి నాశనాన్ని మనం కోరుకోకూడదు. తోటి వృద్ధులతో అంది జగదాంబ. అమృతం పంచే అమ్మ మనసేంటో ఏమిటో అందరికీ రుచి చూపించినట్లయింది. కొంతకాలం గడిచింది. జగదాంబ వృద్ధాశ్రమంలోనే కాలం గడుపుతుంది. జగదాంబ ముగ్గురు సంతానం హాయిగా జీవిస్తున్నారు. అనుకోకుండా వారందరికీ కష్టాలు మొదలయ్యాయి. పెద్ద కుమారుడు చక్రాధర్ ఆఫీస్లో అనేక సమస్యలు వచ్చాయి. ఆఫీస్లో కొందరు నూతనంగా రూపొందించిన సాఫ్ట్వేర్ ప్రాజెక్టులను చోరీ చేసి బయటి వారికి అమ్మేశారు. ఆ కుంభకోణం బయటపడింది. ఏ నేరం చెయ్యకపోయినప్పటికీ అందులో చక్రాధర్ పేరును ప్రధానంగా చూపడంతో అతని ఉద్యోగం పోయింది. రెండవ కుమారుడైన మురళీధర్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిపోయింది. కుమార్తె మణిమాలకు గర్భసంచిలో లోపం ఉండడంతో పెద్ద ఆపరేషన్ చేసి గర్భసంచిని తొలగించారు. ఆమె పిల్లలకు సైతం తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావటం వల్ల ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి అప్పుల పాలయ్యారు. ఆ నోట ఈ నోట ఈ సంగతులన్నీ జగదాంబ చెవిన పడి తీవ్రంగా దుఃఖించింది. తన జీవన పయనమే చుక్కాని లేని నావలా ఉంది. తన బిడ్డలకు ఇన్ని కష్టాలు రావడంతో ఆ తల్లి మనసు విలవిలలాడింది. కన్నీరు మున్నీరయ్యేలా ఏడ్చిన ఆమెకు మైకం కమ్మినట్లయింది. మంచంపై నడుం వాల్చింది. జగదాంబకు బాగా నిద్ర పట్టింది. కాసేపటికి ఎవరో వచ్చి నిద్ర లేపారు. అమ్మా, మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పారు. జగదాంబ వారి వద్దకు వెళ్ళి విషయం ఏమిటని అడిగింది. అమ్మా, చాలా సంవత్సరాలుగా మీ ఆస్తికి సంబంధించిన కేసు న్యాయస్థానంలో నడుస్తుంది. దానికి సంబంధించిన తీర్పు మీకు అనుకూలంగా వచ్చింది. న్యాయమూర్తి గారు తీర్పును అనుసరించి దాదాపు 5 కోట్ల రూపాయల ఆస్తి మీకు వచ్చింది. మీ బిడ్డలు కూడా తలా ఓ చోట ఉంటున్నారు. ఎవరి చిరునామా కూడా మేము తెలుసుకోలేకపోయాం. మీరు ఈ వృద్ధాశ్రమంలో ఉన్నట్లు మేము ఎంతో కష్టంతో తెలుసుకోగలిగాము అని చెప్పారు వచ్చిన వ్యక్తులు. ఈ విషయం వినగానే జగదాంబ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జలజలా రాలాయి. తనను వెతుక్కుంటూ వచ్చి ఆస్తి పత్రాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపింది. సంబంధిత పత్రాలపై సంతకాలు చేసి ఆస్తికి చెందిన పత్రాలను దక్కించుకుంది. ఇంత ఆస్తి తనకు దక్కింది కాబట్టి ఇక హాయిగా తాను బ్రతకవచ్చు అని ఆ తల్లి ఏ కోశాన ఆలోచించలేదు. ఆ నోట ఈ నోట విన్న తన కన్నెబిడ్డల కష్టాలు జగదాంబ కళ్ళ ముందు కనిపించాయి. ఆ తల్లి హృదయం ద్రవించింది. మరుసటి రోజే వృద్ధాశ్రమం వారి సహకారంతో పెద్ద కుమారుడైన చక్రాధర్ ఇంటికి వెళ్ళింది. చిన్న కుమారుడైన మురళీధర్, కుమార్తె మణిమాల కుటుంబాలను అక్కడకు పిలిపించింది. తల్లికి తీర్పు అనుకూలంగా వచ్చి ఆస్తిపాస్తులు లభించాయన్న సంగతి వారికి తెలియదు. మళ్ళీ ఈవిడ గారు ఏం నిర్ణయం తీసుకుందో అనే చెడు ఆలోచనతోనే చక్రధర్ ఇంటికి చేరారు. అయితే జగదాంబ మనసులో చెడు ఆలోచనలు ఏ కోశానా లేవు. కష్టాల కడలిలో మునిగిపోయిన తన బిడ్డలను ఆలింగనం చేసుకుని బోరున విలపించింది. కొంతసేపటికి తేరుకొని తన బిడ్డలతో మాట్లాడింది. నాయనలారా, మీరు పడుతున్న కష్టాలన్నీ నేను తెలుసుకున్నాను. అయితే అప్పట్లో మిమ్మల్ని ఆదుకోలేని నిస్సహాయత స్థితిలో నేనున్నాను. ప్రస్తుతం భగవంతుడు నా పరిస్థితిని మార్చాడు. మీ నాన్న బ్రతుకున్నప్పటి నుండి
కోర్టులో నలుగుతున్న కేసుకు సంబంధించిన తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది. ఆ కారణంగా 5 కోట్ల రూపాయల ఆస్తి నాకు దక్కింది. ఆ డబ్బుతో మిమ్మల్ని ఆదుకోవాలనేది నా కోరిక. ఆ డబ్బును మీ ముగ్గురికి సమానంగా పంచి నేను వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతాను అని చెప్పింది జగదాంబ. తల్లి నోటి వెంట ఆ మాట రాగానే ఒకవైపు ఆనందంగా ఉన్న మరోవైపు ఒక్కొక్కరికి తల తీసేసినట్లయింది. తాము ఇంత చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ వృద్ధాశ్రమంలో తల్లిని చూసుకునే సంస్కారహీనంగా ప్రవర్తించినందుకు వారిపై వారికే అసహ్యం వేసింది. తమ కోసం రెక్కలు ముక్కలు చేసుకున్న తల్లిని సరిగా సాకకపోగా ఆమె తమకు భారం అన్నట్లు వృద్ధాశ్రమానికి పంపిన ఆ సంఘటనలు కళ్ళ ముందు మెదిలాయి. తమ తల్లికి ఇన్ని కష్టాలు పెట్టడం వల్లనే భగవంతుడు తమ జీవితాల్ని చిన్నాభిన్నం చేశాడని జగదాంబ సంతానం భావించి తల్లికి చేసిన అన్యాయాన్ని తలుచుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. తాము కూడా వృద్ధులైన తర్వాత తమ బిడ్డలు ఈ విధంగా ప్రవర్తిస్తే తమ పరిస్థితి ఏమిటని తలుచుకొని భయభ్రాంతులయ్యారు. కన్నబిడ్డలమైన తాము హలాహలాన్ని చిందించినప్పటికీ తమ కష్టాలను చూసి కరిగిపోయి తమ తల్లి వెతుక్కుంటూ వచ్చి అమృతాన్ని పంచుతున్న ఆ సంఘటనను చూసి అందరూ చలించిపోయి తల్లి పాదాలపై పడి తమ తప్పును క్షమించమని చిన్నపిల్లల్లా బోరున విలపించారు. అమృతం పంచిన అమ్మ మనస్సును తెలుసుకున్నారు. వృద్ధాప్యంలో అమ్మను చూడవలసిన బాధ్యత తమదే అని గుర్తించారు. ఇకపై అమ్మను వృద్ధాశ్రమంలో కాకుండా తన వద్దనే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకుంటానని పెద్ద కొడుకు చక్రధర్ అన్నాడు. తనకు వచ్చిన డబ్బును జగదాంబ ముగ్గురు బిడ్డలకు సమానంగా పంచింది. ఇంతలో చక్రధర్ తన కార్యాలయంలో ఎటువంటి తప్పు చేయలేదని రుజువు కావడంతో అతన్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటారు. రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న రెండవ కుమారుడు మురళీధర్కు జైపూర్ కృత్రిమ పాదాన్ని అమర్చారు. రోగాలతో ఆసుపత్రుల చుట్టూ తిరిగి అప్పుల పాలైన కుమార్తె మణిమాల అప్పులన్నీ తీర్చారు. ఆనాటి నుండి పెద్ద కుమారుడైన చక్రధర్ వద్దనే తల్లిని ఉంచి కంటికి రెప్పలా సంరక్షిస్తూ ఏ లోటు లేకుండా చూసుకున్నారు. వారానికి ఒకసారి అందరూ చక్రధర్ ఇంటికి వచ్చి అమ్మను చూసుకొని క్షేమ సమాచారాలు తెలుసుకొని కలిసి భోజనం చేసేవారు. నాయనమ్మ జగదాంబకు తమ తల్లిదండ్రులు ఇస్తున్న గౌరవాన్ని చూసిన పిల్లలు పెద్దల ఎడల భక్తి భావన పెరిగి వారి తల్లిదండ్రులకు సైతం అంతే గౌరవం ఇస్తూ భావి తరాలకు ఆదర్శంగా నిలిచారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.